గ్రాండ్ ప్లీనరీకి ప్లాన్ చేసింది టీఆర్ఎస్. పార్టీ ఆవిర్భావ వేడుక రోజు భారీ సభ నిర్వహించాలని భావిస్తోంది. 3 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసిన పథకాలతో పాటు భవిష్యత్ ప్రణాళికపై ప్లీనరీలో చర్చించనున్నారు. హైదరాబాద్ పరిసరాల్లోనే ప్లీనరీ, బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు గులాబీ నేతలు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు పూర్తిగా వస్తోంది. దీంతో ప్రభుత్వ పథకాలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు గులాబీ బాస్. పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేదికగా ప్లీనరీతో పాటు భారీ బహిరంగ సభ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే వేదికగా ప్రభుత్వం 3 ఏళ్ల పాలన విజయాలను ప్రజలకు వివరించవచ్చని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. గత ప్లీనరీ సమావేశాలు ఖమ్మం జిల్లాలో నిర్వహించారు. అక్కడే బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఏడాది పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసే ప్లీనరీని హైదరాబాద్ పరిసరాల్లోనే నిర్వహించాలని చూస్తున్నారు. ఇబ్రహీంపట్నం లేదంటే మేడ్చల్లో ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లో ప్లీనరీ సభ ఏర్పాటు చేయాలనేది అధినేత ప్లాన్గా తెలుస్తోంది. రాష్ట్రంలోని 31 జిల్లాల నుంచి 25 లక్షల మందితో భారీ బహిరంగ సభను ప్లాన్ చేస్తున్నారు గులాబీ లీడర్స్. ఈ 3 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన పథకాలను వేదిక నుంచి వివరించాలని భావిస్తున్నారు అధినేత. గతంలో హైదరాబాద్లో బహిరంగ సభకు ప్లాన్ చేసినా అది వాయిదా పడింది. ఇదే వేదిక నుంచి విపక్షాల విమర్శలకు గట్టి కౌంటర్ ఇవ్వాలనేది కూడా టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. సభ నిర్వహణతో ప్రభుత్వంపై ప్రజలకున్న విశ్వాసాన్ని చూపించవచ్చనేది పార్టీ వర్గాల వాదన.